హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకోణం. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందా అంటే అవుననే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటి? శాసన మండలి అంటే ఏంటి అసలు? మామూలుగా రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు ఎట్లా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవడం అనేది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు అని ఉంటాయి. ఆ ఎమ్మెల్సీల్లో అనేక రకాలు ఉంటాయి. కొంతమంది టీచర్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటాయి. సో ఆ విధంగా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. సో దాన్నే ఆ ఎమ్మెల్సీలుగా అంటారు. అక్కడ గెలిచిన వారిని వాళ్ళనే కొంతమంది కోటాల్లో ఉంటారు. సో ఓవరాల్గా శాసన మండలి అంటే పెద్దల సభగా నిర్ణయిస్తారు. కానీ ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్సీలు అంటే ఒక పెద్దల సభగా ఏ మాత్రం ఎంతవరకు ఏ రాష్ట్రంలో జరుగుతుందంటారు? ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని చట్టాలను చేస్తారు. అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఒక చట్టాన్ని చేస్తారు. ఆ చట్టం బిల్లు పాస్ అవ్వాలి అంటే శాసన మండలిలో కూడా పాస్ అయితే అప్పుడు ఖచ్చితంగా అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వేరు, అక్కడ ఉన్న శాసన మండలిలో సంఖ్య వేరు అనుకోండి, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, వీళ్ళు ఎడ్డు అంటే వాళ్ళు తెడ్డు అంటారు. సో అప్పుడే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. ఆయన మొట్టమొదట్లోనే ఏమన్నారు, అధికారంలోకి రాగానే శాసన మండలిని రద్దు చేస్తానన్నారు. సో రద్దు చేస్తానన్న తర్వాత ఇమ్మీడియట్గా ఆయన జీవో పాస్ చేయటం, దాని తర్వాత అది పార్లమెంట్ దగ్గరికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఉంది. సో ఎందుకంటే వీరొక్కరే కాదు, ఇంకా 2-3 రాష్ట్రాలు కూడా ఇది ప్రతిపాదన తీసుకొచ్చినాయి కాబట్టి అట్లా వీళ్ళు హోల్డ్లో పెట్టారు. సో ఈ క్రమంలో దానికి సంబంధించి ముందుకు వెళ్ళేలాగా వీళ్ళు అసలు ఎక్కడ ప్రయత్నం చేయలే. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి. అసలు ఎవరి సంఖ్య ఎంత ఉంది ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 58 ఎమ్మెల్సీలు ఉంటే అందులో 38 ఎమ్మెల్సీలు వైసీపీ వాళ్ళవే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కేవలం 8 ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నాయి. సో ఇటువంటి తరుణంలో ఇక్కడ చట్టసభల్లో అంటే అసెంబ్లీలో బిల్లు ఏది పెట్టుకున్నా పాస్ అవుతుంది. కానీ శాసన మండలికి వచ్చేసరికి అది ఖచ్చితంగా తిప్పికొడతారు. సో వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఎట్లా జై కొట్టరు కాబట్టి. సో ఇటువంటి తరుణంలోనే అటువంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ప్రజామోగ్యం చెందే కొన్ని బిల్లులు ఉంటాయి, ప్రజలకు ఉపయోగపడేవి. అట్లాంటి బిల్లులు ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళు పాస్ చేయాలి అనుకుంటే వాళ్ళు అడ్డం పడితే అది ఎట్లా అనేది వీళ్ళు చెప్పే వాదన. సో అదే విధంగా ప్రతిపక్షాలు ఏం చెప్తారు అంటే, ప్రతిపక్షం అంటే ఎవరు లేరులేండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నేతలు వాళ్ళు ఏం చెప్తారు, ఇదిగో ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు, ఆ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. ఎట్లాగంటే మీకు ఉదాహరణ చెప్తా. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు చెప్పారో అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ వేస్తానని, సో అధికారంలోకి వచ్చారు, డిఎస్సీలు ఎక్కడ వేయలా. మీకు తెలియదు ఏం కాదు, జస్ట్ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కోడ్కు ముందు 6,100 పోస్టులు రిలీజ్ చేశారు. అదేమిటి అంటే అదే మెగా డిఎస్సీ అనుకోండి అన్నట్టు. సో రిలీజ్ చేశారు కదా, అది జరగల. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ మీద సైన్ చేసి 16,600 సంథింగ్ అప్రాక్సిమేట్లీ ఆ నెంబర్ రిలీజ్ చేసేసరికి అదిగో 20,000 వేస్తానన్నారు కదా, 25,000 వేస్తానన్నారు కదా, 16,000 ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి అన్నట్లు ఉంటుంది అన్నమాట. వీళ్ళు ఉన్నప్పుడేమో మెగా డిఎస్సీ వేస్తానని హామీ ఇచ్చి వేయకపోగా ఒక 6,000 పోస్టులు, అది కూడా ఎన్నికలకు ముందు ఎలక్షన్ కోడ్కు ముందేసి అది నిర్వహించడానికి అవకాశం లేకుండా, ఇప్పుడు వీరు అధికారంలో రాగానే ఫస్ట్ సంతకం తొలి సంతకమే పెట్టారు. పెట్టిన దానికి తగ్గట్టుగానే 16,600 పోస్టులు రిలీజ్ చేశారు. ఓకే, దాన్ని కొనియాడండి, మంచి జరిగినప్పుడు అప్రిషియేట్ చేయండి. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది, దురదృష్టవశాత్తు కోవిడ్ అనేది వచ్చింది. ఆ సమయంలో వాలంటరీ వ్యవస్థ ఎంతో కొంత ఉపయోగపడింది. సో ఆ విషయంలో అప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది కొంత ప్లస్ జరిగింది. సో అలాగే ఇదే వాలంటరీ వ్యవస్థ ద్వారా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది అది మంచిదే. సో అట్లా మంచి జరిగినప్పుడు మంచిది మంచి అని చెప్పాలా, లేదు ఇది దీనివల్ల ఇబ్బంది ఉంది, దీనివల్ల ప్రజలకు నష్టం అన్నప్పుడు నష్టం అని చెప్పాలా. అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో లేదో, 16,000 పోస్టులు ఇస్తున్నారో లేదో, అదిగో 20,000 ఇస్తున్నారు, ఇదిగో ఇప్పుడే మోసాలు అని చెప్పేసి. సో దీన్ని బట్టి ఎవరిది మోసం ఏంటి ప్రజలు ఆ మాత్రం తెలుసుకోలేనంత అమాయకులేం కాదు. సో ఇక్కడ ఇప్పుడు శాసన మండలి రద్దు చేసేయాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నట్లుగా చాలా మంది వార్తా కథనాలు చెప్తా ఉన్నారు. సో ఇటువంటి తరుణంలో అసలు ఏ మేరకు సాధ్యం ఉంటుంది, ఒకవేళ అది నిజంగానే సాధ్యపడుతుందా? మీకు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన 1985లో అనుకుంటా శాసన మండలిని రద్దు చేశారు. ఇదే పరిస్థితి, ఇదే తలనొప్పులు అనమాట. ఏదైనా సరే ఆయన ఒక బిల్లు పాస్ చేద్దాం అనుకుంటే ఆ సమయంలో కాంగ్రెస్ కాబట్టి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిదానికి అడ్డం పడతా ఉంది.
అప్పుడు కాంగ్రెస్లో కూడా గట్టిగా వాయిస్ వినిపించేది ఎవరు అంటే మన మాజీ ముఖ్యమంత్రి రోసి గారు కాంగ్రెస్లోనే ఉండే ప్రతిదానికి కూడా ఆయన మీకు తెలియదే కదా మంచి మాటగారు కదా. సో ఆయన ప్రతిదానికి కూడా అడ్డం పెడతా ఉండటంతో చివరికి దాన్ని ఎట్టయితే కానీ రద్దు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఆ బిల్లు పాస్ చేయడం, జీవో పాస్ చేయడం, అక్కడ పార్లమెంట్కి పంపించడం కదా, పార్లమెంట్లో కూడా పోరాడాడు అది బిల్లు పాస్ అయ్యేంత వరకు. సో ఆయన సక్సెస్ఫుల్గా ఆ శాసన మండలిని రద్దు చేయగలిగారు. సో అప్పటి నుంచి ఆయన ఏ జీవో అనుకుంటే అది పాస్ అయిపోతా ఉంది. ఇక దాని తర్వాత మరలా శాసనమండలి అంటే ఎమ్మెల్సీలని ఎంటర్ చేసింది లేదు టీడీపీ. చివరికి రాజశేఖర రెడ్డి గారు మరలా 2004లో ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలను తీసుకొచ్చారు. అది ఎందుకు తీసుకొచ్చారంటే సాధారణంగా తెలియదు చాలా మందికి రాజకీయపరమైన ఉద్యోగం అనమాట అది. సో ఏదో ఒక హోదా కల్పిస్తుంది. సో ఎమ్మెల్సీ అనగా ఇంకా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేనే. సో అట్లా కొంతమందికి రాజకీయ పరమైన పోస్టింగ్ అనమాట అది. సో ఇట్లా వివిధ రకాలుగా ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాని ఉపయోగించుకోవాలి అనే భావనలో చాలామంది ఉంటారు. సో ఇటువంటి తరంలో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ అనే దాన్ని రద్దు చేశారనుకోండి అసలు గొడవ ఉండదు. ఎట్లాగంటే ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అవుదామని ఇంకోటి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆ ఎమ్మెల్సీని ఎత్తేస్తే ఇక అసలు ఆశలు ఉండవు, ఏముండవు, సైలెంట్గా ఉండిపోతారు. సో అది ఆ రకంగా కూడా ఉపయోగపడవచ్చు. ఓ ప్రకారం బిల్లులు పాస్ చేయకుండా ఉండడానికి అది అడ్డం పడుతుంది కాబట్టి అది జరిపించేస్తే వీళ్ళకి పని అయిపోతుంది. సో రెండు విధాల అక్కడ అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్గా ఉండబోతుంది. సో అయితే రేపు మరలా వీళ్ళకి ఎమ్మెల్సీ సంఖ్య విరగంగానే మరలా కొత్త జీవో తీసుకొచ్చేసి మరలా మాకు ఎమ్మెల్సీలు కావాలి అని చెప్పేసి అంటే ఇక అప్పుడు ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది నాయకుల పైన. ఓకే వీళ్ళు కౌంట్ కోసమే చూస్తున్నారు, ప్రజల గురించి ఆలోచించట్లేదు అనే భావన ఖచ్చితంగా ప్రజలకు బలంగా వెళ్ళిపోతుంది. సో అట్లాంటి పొరపాట్లు లేకుండా 10 సార్లు ఆలోచించుకొని సరైన నిర్ణయం తీసుకుని అనుకోండి, అది ఉంచడమా తీసేయడమా ఏదైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ప్రజలు దాన్ని ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఓసారి తీసేసి మరలా పెట్టేసి ఇట్లా చేశారనుకోండి, సో అప్పుడే ప్రజలకి చంచలమైన మనసు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో చేసింది అదే, శాసనమండలి రద్దు అన్నారు. ఆ తర్వాత దాని గురించి ఊసెత్తింది లేదు. అట్లాగే 3 రాజధానులు అన్నారు, మళ్ళీ తర్వాత అమరావతి రాజధాని, దానికి ముందు అమరావతి రాజధాని అన్నారు. సో అట్లా నిర్ణయం వస్తూ ఉంది. సో ఏది నమ్మాలి ఏంటి అనే ప్రజలకు అర్థం కాదు. సో రాజే అలా ఉంటే కన్ఫ్యూషన్లో సో ప్రజలకు ఏమర్థం అవుతుంది, ఇంకే పరిపాలన అందిస్తారు అనే భావనలో వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు శాసన మండలి రద్దు చేయాలి అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఇదిగో ఈ విధంగా బిల్లులు ఏదైనా సరే మనకు పంపిస్తుంటే అక్కడ దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయి. సో అక్కడ దెబ్బ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అసలు శాసన మండలి లేకుండా చేయాలి. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దీనికి ముందు వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీలతో నేను సమావేశం నిర్వహించుకొని ఇదిగో ఖచ్చితంగా మనందరం కలిసి పోరాడాలి అని అంటున్నారు. అంటే బహుశా వాళ్ళు ఏమైనా సరే అధికార పార్టీ వైపు ఏమైనా వెళ్ళిపోతారు ఏమన్నా అనుమానంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఎందుకని ఈ విధంగా గ్యాదరింగ్లు అంతకుముందు ఏ రోజు కూడా ఈ విధంగా గ్యాదరింగ్స్ ఉండే కాదు. అధికారంలో ఉండగా ఏ ఒక్క పూట కూడా ఎవరికి అపాయింట్మెంట్ అడిగినా ఎవరికి లేదు అని చెప్పేసి చాలా మంది బహిరంగంగానే మాట్లాడారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు సడన్ గా ఆయన ఇప్పుడు మీటింగ్లు పెట్టేయడం, అవసరమైతే నేను పాదయాత్ర చేస్తానంటాం, ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు ఏదైతే శాసన మండలి రద్దు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయగలుగుతారా, సాధ్యపడుతుందా, లేదు కావాలని ఇట్లాంటి మరలా ఏమైనా స్టంట్స్ చేస్తున్నారా ఏంటి, ఇదంతా కూడా అర్థం కావాలి అంటే ఆ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మనందరం కూడా వేచి చూడవలసి ఉంది. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.